రిజిస్ట్రేషన్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 396 జీవో కారణంగా తాము ఉపాధి కోల్పోయే అవకాశం ఉందంటూ దస్తావేజు లేఖర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. నేటి నుంచి ఈ నెల 31 వరకు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. మొదటి రోజున సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించారు. విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. జీవో నంబర్ 396ను రద్దు చేయాలని కర్నూలు జిల్లాలో దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. ఫ్రంట్ ఆఫీసు బ్యాక్ ఆఫీసు అనేది 396 జీవో ప్రకారంగా ఏర్పాటు చేయడానికి వాళ్ళు గవర్నమెంట్ అనేది నిర్ణయం తీసుకుందండి. ఫ్రంట్ ఆఫీస్ చేసే సేవలన్నీ కూడా ఇవాళ డాక్యుమెంట్ రైటరే చేస్తున్నాడు. మరి అలాంటప్పుడు ఫ్రంట్ ఆఫీస్ అనేది లేకుండా మా సేవలను కొనసాగించి మేము ఇంకేమన్నా మెరుగైన సేవలు చేయాలేమో మాకు సూచనలు ఇస్తే మా సూచనల ప్రకారంగా మేము మెరుగైన సేవలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. పాత లైసెన్సులు రెన్యూవల్ చేసి కొత్త వాళ్ళకి ప్రత్యేకంగా లైసెన్సులు మంజూరు చేసి మాకు కూడా ఒక ఐడెంటిటీ ఇచ్చి మమ్మల్ని కూడా మీరు నిర్ణయించిన ధరకే మేము దస్తావేజులు రాయడానికి సిద్ధంగా ఉన్నాం. డాక్యుమెంట్ కి ఎంతే తీసుకోవాలనేది మా మీద ఇది పెట్టి మా మీద నిఘా పెట్టినా గానీ మాకు ఎలాంటి అభ్యంతరం లేదండి. మేము దానికి వ్యతిరేకం కాదు. మేమంటున్నామంటే ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నామండి. మీరు ఫ్రంట్ ఆఫీసులు పెట్టే విధానంలో ప్రైవేట్ వ్యక్తులకి వేరే ఏజెన్సీలకు ఇవ్వకుండా మాకే ఇవ్వండి. మీరు చెప్పిన విధానం ప్రకారం మేము పనిచేస్తాం. ఎటువంటి అవినీతి గానీ ధనాభిధానం గానీ మా దగ్గర ఉండదండి. మీరు ఏ నిబంధనలు ఏ ఉత్తర్వులు జారీ చేస్తారో దాని ప్రకారం పనిచేస్తాం. మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రతిదాన్ని కూడా మేము సానుకూలంగానే ఉంటాం తప్ప మేము ఎటువంటి ఇది కాదండి. ఇదివరకు జగన్ గారి ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని మేము వ్యతిరేకించిన వాళ్ళం. దాని మూలాన ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందనే విధానాన్ని కూడా మేము ప్రజలకి బాగా నచ్చజెప్పాము. ప్రజలు దానికి చాలా స్పందించారు. ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కూడా మా యొక్క సహాయ సహకారాలను కూడా మేము అందించాము. మాకు తగిన న్యాయం చేయాలని మాకు లైసెన్సులు కూడా ఇచ్చి మా ద్వారా సేవలు ప్రజలు ఇటు ప్రభుత్వం కూడా ఉపయోగించుకోవాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు వాళ్ళు 396 వచ్చి ఈ సేవ కేంద్రాలకు పెడితే మా జీవనం ఎట్లా కుంటుపడుతుంది. మా వ్యవస్థ చాలా నాశనం. అందుకోసం నా డిమాండ్ ఏమంటే 396 జీవోని రద్దు చేయాలని నేను కోరుకుంటున్నాను.